టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం ఎన్నో అంచనాలతో ఉగాది పండుగ రోజున రిలీజ్ అయింది. అయితే ఈ చిత్రానికి ముందు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే బాహుబలిని మించిపోతుందా అని డౌట్స్ కూడా కలిగించింది. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి కూడా సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం బాహుబలి రికార్డులను బద్దలు కొడుతుందని అన్నారు. తర్వాత ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్, వీడియోస్, మేకింగ్స్, ప్రోమోస్లతో దుమ్ము రేపారు. పవన్ కళ్యాణ్ మొదటిసారిగా బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టారు. ఇక సినిమా విడుదల తర్వాత మిశ్రమ స్పందన రావడంతో అందరూ నిరాశ పొందారు. అయితే ఇప్పుడు ఈ చిత్రంపై చాలా మంది చాలా రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమ సీనియర్ దర్శకులు, నటుడు, దర్శకరత్న శ్రీ దాసరి నారాయణరావు తాజాగా పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంపై షాకింగ్ కామెంట్ చేశారు. శ్రీకాంత్ తాజా చిత్రం మెంటల్ పోలీస్ ట్రైలర్ లాంచ్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన దాసరి సర్దార్ చిత్రంపై మతిపోయే కామెంట్ చేశారు. ఈ మధ్య చాలా మంది కథను కాకుండా ఇమేజ్ ని నమ్ముతున్నారని, కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నారు తప్ప కథలో కంటెంట్ ఉండడం లేదు. కోట్లు ఖర్చు పెట్టి భారీ భారీ సెట్లు, విదేశాల్లో పాటల చిత్రీకరణలు, విజువల్ ఎఫెక్ట్స్, ప్రమోషన్స్ చేస్తున్నారు తప్ప కథని పట్టించుకోవడం లేదు. టాలీవుడ్ లో ఇటీవల కాలంలో ఎక్కువ మొత్తం పెట్టి తీసి కూడా ఫ్లాప్ గా నిలిచిన చిత్రం ఏమైనా ఉందా అంటే అది సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం మాత్రమే అని దాసరి అన్నారు. ఒక చిత్రం తీసే ముందు బలమైన కథ ఉంటే దాన్ని అంచనాలు వేసుకుని బడ్జెట్ ఫాలో అయితే బాగుంటుందని, తెలుగు సినిమా ఖ్యాతిని పెంచుకోవచ్చని అన్నారు దాసరి నారాయణరావు. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము టన్నులు టన్నులు ఉంది. ఇంకా చూస్తా